టెన్షన్ స్టార్ట్ అవుతుందా? వాళ్ళకి రావాల్సిన అంటే టీడీపీకి రావాల్సిన 10% ఓట్ బ్యాంకు ఈసారి చాలా ఈజీగా వచ్చేస్తుందేమో ఈ పొత్తు గనక కుదిరితే. టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంది. కాకపోతే దానికి అది జరుగుతుందనే ముందు జాగ్రత్త చర్య తీసుకున్నాడు. ఇప్పుడు ఏంటి, తన దగ్గర నుంచి ఒక 5% 10% లాక్కోవాలని చంద్రబాబు నాయుడు అనుకుంటే, చంద్రబాబు నాయుడుకి ఏదైతే బేస్ ఓట్ బ్యాంక్ ఉందో బీసీ ఓట్ బ్యాంక్, ఆ బీసీ ఓట్ బ్యాంక్ ఇక్కడ జగన్ చిల్లు పెట్టాడు. అవును. కాబట్టి దాన్ని అసలు ఎందుకు అంత సీరియస్ గా తీసుకున్న డెసిషన్ అంటే అదే కారణం. తనకు రేపు పొద్దున బ్యాండ్ పడుతుందని టెన్షన్ చాలా ఉంటుంది. వాస్తవంగా ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం ఓటర్ ఏమో బీజేపీతో పొత్తు లేకుండా జనసేనతో ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళే 100కి 80 మంది. అవును. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఓటర్ ఏమో 100కి 80 మంది తెలుగుదేశంతో పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళే 80%. అవును. అదే సందర్భంలో వీళ్ళిద్దరి ఫీలింగ్ ఎట్లుంటే, భారతీయ జనతా పార్టీ ఒక్కటి బయట ఉండి తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటే బాగుండని కోరుకున్నటువంటి వాళ్ళు 100కి 90 మంది వైసీపీ వాళ్ళు. అలాగని టీడీపీతో పొత్తు ఇష్టం లేని జనసేనలు కూడా ఉన్నారు. జనసేనలో అది జనసేనలో ఉంటుంది. నేను అనేది వీళ్ళకి సంబంధించింది. వైసీపీ ఆలోచన అయితే తెలుగుదేశం జనసేన పర్లేదు కానీ భారతీయ జనతా పార్టీ కలవకూడదని కోరుకున్న వాళ్ళు 100కి 80 90 మంది ఉంటారు. అవును. కాబట్టి వాళ్ళ ఆలోచన ఆల్టర్నేటివ్ మిస్ అవుతారు కలవడం వల్ల. ఆల్టర్నేటివ్ మిస్ అవుతారు. రెండవది ఏంటంటే, ఇప్పుడు చూస్తా బీజేపీని తిట్టలేరు వీళ్ళు. బీజేపీని తిడితే కనుక ఒక మైనస్ అవుతుంది, తిట్టకపోతే ప్రత్యర్థి అవుతాడు. ఇప్పుడు అదొక పెద్ద అయోమయమైన పరిస్థితి.